హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహిపాల్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, బీటీ రోడ్ను ఆనుకొని ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బిట్ ఇది. టోటల్ 20 ఎకరాల ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ యొక్క పూర్తి సరౌండింగ్ మీకు చూపిస్తాను. ఒకసారి కొంచెం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూస్తే మీకు ల్యాండ్ యొక్క లొకేషన్ అనేది అర్థమవుతుంది. మీకు ల్యాండ్ ఏ విధంగా ఉందనేది మీకు అర్థమవుతుంది. తర్వాత మనం ల్యాండ్ డీటెయిల్స్లోకి వెళ్దాము. ఒకసారి కొంచెం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 20 acres బిట్ అండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే చూడండి. మిగతా అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఫామ్ హౌస్ ఒకటి, ఒక హౌస్ కట్టుకొని ఒక తోటన పీటన లేకపోతే ఇంకా వేరే అగ్రికల్చర్ బోర్లు కూడా నీళ్ళు కూడా పడతాయి. ఇప్పుడు సాగు చేసేవాడు పొలం చేసేవాడు మళ్ళా ఇది ఇళ్ళకి వచ్చినట్టు చూసారుగా ఫ్రెండ్స్, ఇది ల్యాండ్. టోటల్ 20 ఎకరాల బిట్టు. ఈ ల్యాండ్ యొక్క అడ్వాంటేజెస్ మరియు డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎలాంటి ఒకవేళ పర్చేజ్ చేయాలనుకున్నా లేకపోతే నాతో మాట్లాడాలనుకున్నా కానీ తొందర మనకు డిస్టర్బెన్స్ లేకుండా వీడియోకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలిసే అవకాశం ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక ల్యాండ్ యొక్క అడ్వాంటేజెస్ కనుక చూసినట్టయితే ఈ ల్యాండ్ వచ్చేసి దుబ్బాక పట్టణానికి 15 కిలోమీటర్ల
దూరంలో ఉంటుంది, బిలో 15 కిలోమీటర్లు వస్తుంది. ఈ ల్యాండ్ వచ్చేసి పూర్తిగా రెడ్ సాయిల్ అండి. మీరు చూస్తా ఉన్నారు, పక్కపంటి పంట పొలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వాటర్ కూడా పుష్కలంగా ఉంది. బోర్లు వేస్తే బోర్లు కూడా పడడానికి అవకాశం ఉంది 100%. సో ఇది ల్యాండ్ లోపలికి మళ్ళీ రోడ్ అన్నట్టు. ఇది ల్యాండ్ అండి, ఇది అమ్మే ల్యాండ్. దీన్ని కొంచెం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డెవలపింగ్ కనుక మీరు చేసుకున్నట్టయితే ఫర్ ఎకరా 50 నుంచి 60,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ల్యాండ్ వచ్చేసి 20 ఏకర్స్ విస్తీర్ణంలో ఉంది కాబట్టి ఇందులో మామిడి తోట కావచ్చు, నీలగిరి తోట కావచ్చు, రకరకాల తోటలు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ల్యాండ్ ను క్లీన్ చేసుకొని వరి పంట కూడా వేసుకోనికి పూర్తిగా అనుకూలం. ఎందుకంటే ఇది పూర్తిగా రెడ్ సాయిల్ మీరు చూస్తున్నారు. ఈ యొక్క ల్యాండ్ చుట్టూ కూడా ఫెన్సింగ్ చేయబడి ఉంది, అంటే కనీళ్లు పెట్టబడి ఉంది. సో హద్దులు కూడా నిర్ణయించబడింది. హద్దులతో కూడా ఎలాంటి సమస్య లేదు. ఈ ల్యాండ్ సిద్దిపేట టు మెదక్ రోడ్ లో మనకు మధ్యలో దుబ్బాక వెళ్లే రోడ్ వస్తుంది. అక్కడ నుంచి దాదాపు 15 కిలోమీటర్స్ లోపలనే ఉంటది కాబట్టి నియర్ హైవేకి దగ్గరలో ఉన్నట్టే. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక ల్యాండ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మనకు రైతు పాస్బుక్ ఉంది. అదేవిధంగా ఫార్మర్ కి రైతు బంధు కూడా రావడం జరుగుతూ ఉంది. సో క్లియర్ టైటిల్ అండి. డాక్యుమెంట్స్ విషయంలో ఎలాంటి డోకా లేదు, ఎలాంటి లిటిగేషన్స్ కూడా ఈ ల్యాండ్కు లేవు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే టెలిగ్రామ్ ద్వారా నన్ను సంప్రదించండి. ఇక ఈ ల్యాండ్ యొక్క రేటు విషయానికి వచ్చినట్టయితే మనకు 20 ఏకర్స్ ల్యాండ్ ఉంది. ఫర్ ఎకరా వచ్చేసి 21 lakhs చెప్తా ఉన్నాడు. సో పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది. మీకు ఈ ల్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే మీకు నేను జీపీఎస్ లొకేషన్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా మీ చుట్టుపక్కల ఎవరికైనా ల్యాండ్ కావాలి అంటే కొనాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేషన్స్ కావచ్చు, ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోను మీరు ఫార్వర్డ్ చేసి వారికి హెల్ప్ చేయండి. ఈ ల్యాండ్ కి చాలా కాంపిటీషన్ ఉందండి. సో ఎవరైనా క్యాండిడేట్స్ కావాలి అనుకుంటే మీరు త్వరగా రెస్పాండ్ అవుతానే బెటర్ అండి. నా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేటివి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ లింక్ లో ఉన్నాయి. సో మీరు నాకు డైరెక్ట్ గా మీరు కాల్ కూడా చేసి మాట్లాడొచ్చు. మీకు ఇంతకన్నా తక్కువ ధరలో ల్యాండ్స్ కనుక కావాలనుకుంటే మన ఛానల్లోని ప్లేలిస్ట్ లో మరికొన్ని వీడియోలు ఉన్నాయి. ఒకసారి చూడండి. వాటిని చూసి మీకు అందులో ఏదైనా నచ్చినట్టయితే ఆ లింక్ ను నాకు షేర్ చేయండి. దాని యొక్క ప్రజెంట్ స్టేటస్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.